అసలు ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ తిరుగుతోంది, అధికార యంత్రాంగం ఏం చెబుతోంది, దీనిపై ఏం చేయబోతోంది? మాస్టర్ సెట్ ఇన్పుటర్ గణేష్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు అంటూ ఏనుగు కనిపిస్తే చాలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాన్ని వెంటపడడం అనేది ఒక సరదా. కథల్లోనూ సినిమాల్లోనూ ఏనుగంటే మనకి చాలా ఇష్టమైన జంతువు. దాన్ని వెంటపడి ఆనందం పడతాం. కానీ ఇప్పుడు ఏనుగు గ్రామాల్లో ప్రవేశిస్తే ప్రజలు భయభ్రాంతులవుతున్నారు, పరుగులు తీస్తున్నారు. చివరికి 144 సెక్షన్లు పెట్టి 48 గంటల పాటు బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంతకీ కొమరంభీం జిల్లాలో ప్రవేశించిన ఏనుగు ఎలాంటి అలజడి సృష్టిస్తోంది, ఎక్కడి వరకు ప్రయాణం చేస్తుంది, ఎందుకు అటవీ శాఖ అధికారులతో పాటు ప్రజలను సైతం ముప్పు తిప్పలు పెడుతుంది? ఒక్కసారి ఆ కథ ఏంటో చూద్దాం. కొమరంభీం జిల్లాలో ప్రవేశించిన ఏనుగు ఇప్పటికీ 2 ప్రాణాలు తీసింది. ఇంతకీ ఏనుగు ఎక్కడి నుంచి ప్రవేశించింది? తెలంగాణలో మొట్టమొదటిసారిగా ప్రయాణం చేసిన ఏనుగు ఎలాంటి ప్రయాణం సాగిస్తోంది? ఎక్కడి వరకు ఈ కథ ఎండింగ్ అవుతుంది? ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 3 రోజులుగా ఏనుగు ప్రవేశించి తెలంగాణ జిల్లాలో మనకి ఏదైతే ప్రాణహిత కనిపిస్తుందో ఈ ప్రాణహిత ప్రాంతానికి ఇప్పటివరకు చేరుకుంది. అంటే దాదాపుగా 3 రోజులుగా తెలంగాణ ఈ ప్రాంతంలో అంటే కొమరంభీం జిల్లాలో అది ప్రయాణం సాగిస్తోంది. ఇప్పుడు ఒక కొద్ది గంటల క్రితం మురళీగూడ వద్ద దీని ఆచూకీ కనిపించింది. అంటే మురళీగూడ వద్ద ఆచూకీ కనిపించిన తర్వాత అంతా దీని పట్ల అధికారులందరూ అప్రమత్తమయ్యారు. దాని వెంట అనేక సిబ్బందితో పాటు ప్రయాణం చేశారు. ఒక్క ఏనుగు వెంట దాదాపు 120 మంది అటవీ శాఖ సిబ్బంది అధికారులు ప్రయాణాలు సాగిస్తున్నారు దాని ఆచూకీ పట్టుకోవడం కోసం. ఇంతకీ ఏనుగు ప్రయాణం ఎలా సాగింది, ఏ ప్రాంతాల్లో సంచరించింది, ప్రజలు ప్రాణాలు ఎలా తీసింది ఒక్కసారి మనం చూద్దాం. మనకు కనిపిస్తున్న ఈ మహారాష్ట్ర బార్డర్ నుంచి ప్రధానంగా ఈ ఏనుగు తెలంగాణలో ప్రవేశిస్తున్నారు. అంటే దాదాపు 3 రోజుల క్రితం అంటే ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని కొమరంభీం జిల్లాకి ఈ ఏనుగు ప్రవేశించింది. అంటే 1 కాదు 2 కాదు, అంటే ఛత్తీస్గఢ్ నుంచి అంటే ఛత్తీస్గఢ్ అటు ఒరిస్సా ఇలాగ అనేక ప్రాంతాల మీదుగా ప్రయాణం చేసిన తర్వాత ఈ ఏనుగు దాదాపుగా 1-2 రోజులు కాదు 3 సంవత్సరాలుగా ఈ ఏనుగు ప్రయాణం చేస్తూ చివరికి తెలంగాణ జిల్లాలో ప్రవేశించింది. అంటే తెలంగాణలో ఏనుగుల దాడులు, ఏనుగుల ప్రయాణం అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రజలు వింటున్నది. ఒక్కసారిగా ఈ ప్రాంతం ఉలిక్కిపడింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏనుగులు ఆచూకీ కానీ పంట పొలాల్లో ప్రవేశించడం ఈ రాష్ట్రంలోనే ప్రయాణం లేదు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా కావచ్చు, మిగతా జిల్లాలో కావచ్చు, ఒడిశా సరిహద్దుల్లో కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో మనకి తరచుగా ఏనుగుల దాడులు, ప్రయాణాలు కనిపిస్తుంటాయి. మరోవైపు కేరళ రాష్ట్రంలో తరచూ ఇలాంటివి కనిపిస్తుంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం అవుతుంది. ఏ క్షణంలో ఏనుగు ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అనేది ఒక ఆసక్తికరమైన అంశంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి చూస్తే ఇక్కడ మొదలుపెట్టే ప్రయాణం దాదాపు 12 ప్రాంతాల్లో అంటే మురళీగూడలో కొద్దిసేపటి కనిపించిన తర్వాత ప్రాణహిత ప్రయాణం చేస్తుంది. ప్రాణహిత నుంచి ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్లోనికి పంపించి ఏర్పాట్లు అయితే చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ ముందుగా ఏదైతే ఏనుగుందో కొండపల్లి నుంచి తన ప్రయాణాన్ని ఎక్కడ వరకు కొండపల్లి దొరికిన తర్వాత కొండపల్లి మలుపు వద్ద దీని ప్రయాణాన్ని గుర్తించారు. ప్రధానంగా మనం చూస్తుంటే మురళీగూడ నుంచి కొండపల్లి వరకు ఈ ప్రయాణం ఏ విధంగా సాగిందంటే ఒకసారి మనం చూడొచ్చు. నందిగాన్, కమన్గాన్, మరోవైపు అగరగూడ, ఇటువైపు జిల్లెడ, ఎల్లూరు, కొండపల్లి, మరోవైపు ఇక్కడ సిద్ధపూరు, చిన్న సిద్ధపూరు, పెద్ద సిద్ధపూరు, ఇలా మొత్తం ఈ సరౌండింగ్ అంతా మనం చూస్తుంటే దాదాపుగా 3 రోజులుగా అంటే ఎంత ప్రయాణం చేసిందంటే రోజుకి 40 కిలోమీటర్ల ఏనుగు ప్రయాణం చేస్తుందని చెప్తున్నారు. ఈ ప్రయాణంలో దాదాపు రోజుకి 40 కిలోమీటర్ల ప్రయాణం అంటే ఈ సరిహద్దు ప్రాంతాల్లో రోజుకి 40 కిలోమీటర్ల చొప్పున దాదాపు 12 ప్రాంతాల్లో అంటే 12 ప్రాంతాల్లో ఏనుగు ప్రయాణం అనేది మనకు కనిపిస్తోంది. అంటే రాత్రి పగలు తేడా లేకుండా అంటే ఇప్పటికే ఏనుగు చేస్తున్న ప్రయాణాలకు మనం గుర్తిస్తే 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉంటుందనేది అటవీ అధికారులు గుర్తిస్తున్నారు. దీన్ని కూడా ముందుగా ఆచూకీ గుర్తించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు 70 మంది అటవీ శాఖ సిబ్బందితో సాగిన ఈ ప్రయాణం ఇప్పుడు 120 మంది సిబ్బందికి చేరుకుంది. ఇంతకీ ఈ ఏనుగు వచ్చిన ప్రయాణం దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు తిరిగింది మనం చూసాం. తర్వాత ఇప్పుడు ఎటువంటి హెచ్చరికలు జారీ అవుతున్నాయి? దాదాపుగా మనకి ఏనుగు అటాక్ చేసిన పరిస్థితులు మనం చూస్తే 2 రైతులను పొట్టన పెట్టుకుంది. అంటే ఒకటి బూరేపల్లిలో మొట్టమొదటిసారిగా ఒక రైతుని పంట పొలంలో అది ఎదురుపడిన రైతును అక్కడే తొక్కి చంపింది.
మరోవైపు మరొక రైతును అంటే చింతలమానేపల్లి ఇటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించి కొండపల్లి వద్ద మరొక రైతును గుర్తించింది. ఆ రైతును పొట్టన పెట్టుకుంది. ఇద్దరి ప్రాణాలను కేవలం 12 గంటల వ్యవధిలో ప్రాణాలు తీసిన ఈ ఏనుగును అత్యంత సీరియస్గా గుర్తించారు. అటు కేవలం ఏదైతే జిల్లాలో సంచరిస్తున్న కొమరంభీం జిల్లాలోనే కాదు, మిగతా హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీములు వచ్చినాయి. అటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రత్యేక టీములతో పాటు 120 మంది ఈ ఏనుగు ఆచూకీని గుర్తించడం కోసం ఒక రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇప్పుడు చేస్తున్నారు. దాదాపు 3 రోజులుగా ఏనుగు ఆచూకీ కనిపించలేదు. అంటే దాదాపు 3 సంవత్సరాలుగా మహారాష్ట్ర బోర్డర్ నుంచి తన ప్రయాణాన్ని సాగిస్తూ వస్తున్న ఏనుగు ఎక్కడా కూడా 3 రోజులుగా ప్రయాణం చేస్తూ ఇద్దరు రైతులను పొట్టన పెట్టుకున్న ఎక్కడా కూడా ఆచూకీ అనేది కనిపించలేదు. అంటే రాత్రిపూట ప్రయాణం చేస్తుంది, ఒక్కసారిగా పగటిపూట పంట పొలాల్లో ప్రత్యక్షమై ఎదురుపడిన మనుషులపై దాడి చేస్తోంది. అంటే దీన్ని ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు చాలామంది స్థానికులు గుర్తించారు. కొందరు ఫోటోలు తీయగలిగారు, కొందరు తమ చేతులున్న మొబైల్తో దీని ఆచూకీని గుర్తించి పంపించారు. దీంతోనే అటవీశాఖ అప్రమత్తమైంది. అటవీశాఖ అప్రమత్తమై ఒక్కసారిగా ఇది ఏ ప్రాంతాల్లో తిరుగుతుందనేది ఒక ఆచూకీ కోసం అయితే వాళ్ళు గుర్తించారు. గుర్తించిన ప్రాంతాల్లో కూడా కనీసం దొరకకుండా దాదాపు 3 రోజులుగా ఈ ఏనుగు ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రధానంగా త్రిముఖ వ్యూహంగా ఏనుగును పట్టుకునేందుకు ఈ ప్రయాణం అయితే అధికారులు ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చిన ఏదైతే సమాచారం ఉందో ఈ సమాచారాన్ని ప్రధానంగా బేస్ చేసుకుని వీళ్ళు అంటే ఫోటోలు కావచ్చు, ఆ ఏనుగుండే పాదముద్రలు కావచ్చు, ఇలాంటివన్నీ సేకరించడంతో పాటు థర్మల్ డ్రోన్స్ అంటే ప్రత్యేకంగా రాత్రిపూట ఈ థర్మల్ డ్రోన్స్ అనేవి ఉపయోగిస్తారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఒక టీముని తీసుకెళ్లి ఈ థర్మల్ డ్రోన్స్ని రాత్రిపూట ఎగరవేశారు. ఇది ప్రత్యేకంగా జంతువులకు సంబంధించిన ఉష్ణోగ్రతలు అంటే ప్రతి జీవికి ఒక ఉష్ణోగ్రత ఉంటుంది శరీరంలో. ఆ శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా దీన్ని పైనుంచి గుర్తించి అంటే కేవలం ఆ ఫొటోస్ చీకట్లో సైతం ఫోటోలు తీయగలిగే ఒక అత్యాధునిక థర్మల్ డ్రోన్ సిస్టంతో దీన్ని గుర్తించే ప్రయత్నం చేశారు. మరోవైపు పాదముద్రలతో ప్రయాణం, పైనుంచి థర్మల్ డ్రోన్తో ప్రయాణం కూడా కొనసాగిస్తూ చివరికి ఏనుగు ఆచూకీని అయితే కనుగొనగలిగారు. మరి దీన్ని పంపించడం ఎలా? ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న వాళ్ళపైన కనిపిస్తున్నది కూడా అదే. అంటే దీనికి కూడా 3 విభాగాలుగా అంటే ఒకటి ఏనుగు దొరికిన తర్వాత అంటే ఒక్కసారి మనం ఈ ప్రాంతంలో ఉన్న తర్వాత ఏనుగులు ప్రతిరోజు 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. ఆహారం వేట కోసం కావచ్చు, దీని దైనందిక జీవితం కావచ్చు. అంటే 40 కిలోమీటర్లలో పగలు రాత్రి అనే తేడా లేదు. మనం ఒక్కసారి ఈ మ్యాప్లో చూస్తే ఏనుగు ప్రయాణించిన మనకి దాదాపు 12 ప్రాంతాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ 40 కిలోమీటర్ల ప్రయాణంలో మురళీగూడలో ఒకసారి కనిపించిందనగానే వెంటనే కొద్దిసేపటికి మనకి ప్రాణహిత ప్రాంతంలో కనిపించిందని మరో ఆచూకీ కనిపిస్తుంది. అలాగే కమర్గాన్, నందిగాన్ ఇలాగ అనేక ప్రాంతాలను తీసుకుంటే మనకు ఒక సరౌండింగ్ అంతా దాదాపు జిల్లెడ ఇక్కడ వరకు మనకి ఎల్లూరు, కొండపల్లి, మరోవైపు సిద్ధాపూర్ ఈ ప్రాంతాలన్నింటిపైన కూడా డ్రోన్ ఎగరేశారు. అంటే థర్మల్ డ్రోన్ ఏదైతే ఉందో ఇది పైనుంచి ఆచూకీ కనిపెట్టడం కోసం ఒక ప్రయత్నాన్ని చేసింది. ఈ ప్రయత్నంలో ఏనుగు ఆచూకీ మొత్తానికి కనుగొనగలిగారు. అంటే ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తున్నది ప్రాణహిత ప్రాంతంలో ఏనుగు ఉంది. అంటే దీన్ని ఆచూకీ కనుగొన్నారు కాబట్టి దీన్ని ఏం చేయాలనేది ఒక ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తోంది. ఇప్పుడు అధికారుల ముందున్న ఒకే ఒక ప్రశ్న, ఏనుగుని పట్టుకోవాలా? అధికారుల ముందున్న ఒకే ప్రధానమైన ప్రశ్న, ఏనుగుని బంధించాలా లేక తిరిగి మహారాష్ట్ర ప్రాంతానికి తరిమి కొట్టాలా, లేదంటే దాన్ని మచ్చిక చేసుకుని ఏదైనా జూకు పంపించాలా? ఇలాగా త్రిముఖ వ్యూహంగా మనకు కనిపిస్తోంది. ఇందులో వీళ్ళు ఏది ఎంచుకుంటారనేది దానికి అనుకూలమైన పరిస్థితులను బట్టి కనిపిస్తోంది. అంటే ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు ఆలోచన చేస్తున్నది మహారాష్ట్ర వైపు దగ్గరగా అంటే ఇక్కడ ప్రాణహిత ప్రాంతానికి దగ్గరగా ఉంది కాబట్టి ఈ నదికి ప్రాణహితకి అంటే మురళీగూడలో కనిపించిన తర్వాత ఇప్పుడు ప్రాణహితకి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది మహారాష్ట్ర ఈ గ్రీన్ ఏదైతే ఒక కారిడార్ కనిపిస్తుందో ఇదంతా మహారాష్ట్రకు సంబంధించిన అడవి ప్రాంతం. ఈ అటవీ ప్రాంతానికి కానీ పంపించగలిగితే ఇంకా అది పూర్తిగా ఆ మందల్లో కలవటం కావచ్చు అంటే ఆ ఏనుగుల సమూహంతో కలిసి వెళ్ళే ప్రయాణం తను చేస్తుంది. ఇంకా మిగతా డిస్టర్బెన్స్ ప్రజలకి ఎటువంటి హాని ఉండదనేది అధికారులు గుర్తిస్తున్నారు. మరి దీనికి ఏం చేయాలి? ఇప్పుడు అందుకే ఈ వ్యూహంలో భాగంగా ఒకటి థర్మల్ డ్రోన్స్తో గుర్తించిన తర్వాత వీటికి అంటే ఇంకొక ఏనుగుని తీసుకురావాలా? ఇప్పటికీ ఈ ఏనుగుని మనం పరిశీలిస్తే మగ ఏనుగుగా గుర్తించారు. దాదాపు 25 సంవత్సరాల వయసున్న 500 నుంచి 600 కేజీల బరువున్న ఒక అంటే బాగా అంటే ఒక కరెక్ట్ అయిన ఏజ్లో ఉండే ఒక మగ ఏనుగుగా గుర్తించారు. అందుకనే ఇది చాలా ఒక ర్యాష్గా ఉండడంతో పాటు ఎవరైనా కనిపిస్తే అటాక్ చేయాలనేది దాని ఆలోచనగా కనిపిస్తోంది. అంటే ఈ ఏనుగుని ఇప్పుడు ఇంకొక ఏనుగుని తీసుకొచ్చి దాన్ని మచ్చిక చేసుకొని బంధించాలా లేదంటే ఏదైనా మత్తు పదార్థం ఇచ్చి దాన్ని
కొంత దాన్ని అక్కడి నుంచి తరలించిన తర్వాత ఏదైనా జూకు పంపించాలా, లేకపోతే ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రాణహిత ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ మనకి గ్రీన్ కారిడార్గా కనిపిస్తున్న మహారాష్ట్ర ఏదైతే తను ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మీదుగా వచ్చిందో ఆ ప్రాంతానికి పంపించాలనేది ఒక వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇప్పటివరకు వాళ్ళకి కనిపిస్తున్నది ప్రాణహితకి అతి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కానీ మహారాష్ట్ర బోర్డర్లోనికి పంపించడానికి ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. మహారాష్ట్రగా పంపించాలంటే ఏం చేయాలి అంటే దీనికి సంబంధించి కొన్ని ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఒకటి, ప్రధానంగా కాగడాలు చప్పుల ద్వారా దాన్ని పంపించేందుకు ఒక ప్రత్యేక టీములు ఉంటాయని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అంటే డప్పు వాయిద్యాలు, మరోవైపు కాగడాలతో దాన్ని అర్ధరాత్రి పూట అయితే రాత్రిపూట అయితే పెద్దగా కాగడాలు వెలిగించి ఆ ఏనుగు వెంబడబడడంతో పాటు పగటిపూట అయితే డప్పుల చప్పుడుతో దాన్ని బెదిరిస్తూ అదిరిస్తూ అక్కడి నుంచి ఆ అడవిలోనికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే 120 మంది అధికారులు ఒక కారిడార్గా ఏర్పడ్డారు కాబట్టి అంటే మళ్ళీ ఇక్కడ ఇది మనకి ఏదైతే బార్డర్ ఉందో ఇది సంచరించిన 12 ప్రాంతాల్లోన ఈ 12 ప్రాంతాల్లోనికి మళ్ళీ తిరిగి రాకుండా ఇదంతా అధికారులు అప్రమత్తమై ఉన్నారు. ఎక్కడైతే ప్రాణహిత ప్రాంతం ఉందో ఈ ప్రాణహిత ప్రాంతంలో కూడా అధికారులు ఒక జల్లెడ పట్టినట్టుగా ఒక అంతా సిద్ధమై ఉన్నారు. అంటే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వచ్చే అవకాశం లేకుండా ఏనుగుని ఒక చక్రబంధం అయితే చేయగలిగారు. ఇక ఏనుగుకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనకి అటవీ శాఖ అధికారులు చెప్తున్నది ఆశ్చర్యాన్ని ఆందోళనని కలిగిస్తుంది. ఎందుకంటే అంత భారీ కాయంతో ఉన్న ఏనుగు మనుషుల్ని ఎలా వెంబడిస్తుంది, ఎంత తొందరగా మనల్ని అటాక్ చేస్తుంది అనుకుంటారు. కానీ జరిగిన అనేక ఘటనలు తీసుకుంటే ఏమాత్రం మనిషి దాన్ని అటాక్ చేయలేడు, మరోవైపు దాని నుంచి తప్పించుకోలేడు అనేది అనేక ఘటనల ద్వారా నిరూపణ అవుతుంది. అందుకే అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే చాలా దూరంగా అంటే 100 అడుగుల దూరంలో ఉన్న ఒక ఏనుగు ఒక మనిషిని సమీపించడానికి ఊహించినంత సమయంలో అంటే మనిషి ఆలోచనకు అందనంత వేగంగా వచ్చి అటాక్ చేస్తుందనేది అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందుకే 144 సెక్షన్తో పాటు 48 గంటల పాటు ఎక్కడ సంచారం ఉండకూడదు ఈ ప్రాంతంలో అనేది హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంలోనే ఏనుగు సైకాలజీ కోసం ప్రత్యేకంగా చెప్తున్న మాటలు మనకు ఆశ్చర్యాన్ని ఆందోళనని చాలా వింతగా కనిపిస్తోంది. ఎందుకంటే చాలా వరకు ఏనుగుని మనం అనేక కథల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు చాలా స్నేహంగా ఉండే జంతువులో మనం దాన్ని భావిస్తూ ఉంటాం. కానీ అటవీశాఖ అధికారులకు వైల్డ్ లైఫ్లో మాత్రం ఏనుగంటే అత్యంత ప్రమాదకరమైన జంతువుగా భావిస్తున్నారు. అందుకనే మనకి ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు ఎక్కడా కూడా ప్రజలు ఆనవాళ్లు దొరికిన చోట మాత్రం అది ఎవరిని అటాక్ చేయకుండా ఉంచింది. ఎక్కడైతే ప్రజల ఆనవాళ్లు అంటే రైతులు పొలంలో పనిచేసినప్పుడు కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు అటాక్ చేయగలిగింది. అంటే అది కేవలం ఉన్నా సరే అంటే తనకి పరిధిలో ఉండే అంటే ఏ జంతువైనా తనకి హాని చేస్తుంది అనేది ఒక అతిపెద్ద ఆలోచన ఉంటుంది. దీన్ని యానిమల్ సైకాలజీలోన ఆ జంతువు అతి భారీ జంతువు కాబట్టి ఏ జంతువు కూడా తన సమీపానికి రావడానికి వీల్లేదు. ఒకవైపు వచ్చినా దాన్ని అటాక్ చేయడానికి అది సిద్ధంగా ఉంటుంది. అంటే మనకి చాలా వరకు ఏదైతే స్నేహపూర్వకంగా కనిపించిన ఈ జంతువు అంటే మనం సింహాలు, పులులు ఇటువంటి జంతువులు మనం క్రూర జంతువులుగా భావించి వాటికి దూరంగా ఉంటాం. కానీ ఏనుగు లాంటి జంతువులను చాలా స్నేహంగా భావిస్తాం. కానీ అటవీశాఖ అధికారులు మరోవైపు యానిమల్ సైకాలజీ తెలిసిన వాళ్ళు చెప్తున్న ప్రధానమైన మాట, నీటిలో ఏదైతే అతిపెద్ద జంతువుగా మనం భావిస్తామో తిమింగలానికి ఎంత భయపడతామో భూమి మీద నివసించే ఏనుగు పట్ల కూడా అదే భయాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని అటవీశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. ఏదేమైనా మరికొద్ది గంటల్లో లేకపోతే మరికొన్ని గంటల్లో ఈ ఏనుగు ఏదైతే తెలంగాణలో ప్రవేశించిన ఏనుగు కొమరంభీం జిల్లా నుంచి అది వచ్చిన స్థావరానికి వెళ్ళిపోయే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు. మరోవైపు ఎక్కడా కూడా తిరిగి వెనక్కి రాకుండా అంటే 12 గ్రామాల మీదుగా ప్రయాణం చేసి ఇప్పుడు ప్రాణహిత ప్రాంతానికి చేరుకుందో ఆ ప్రాణహిత ప్రాంతం నుంచి పూర్తిగా అంటే ఇక్కడ వరకు మురళీగూడలో గుర్తించిన తర్వాత దాన్ని వెంటబడడంతో ఇప్పుడు ప్రాణహిత నది ఏదైతే మనకి ప్రవాహం కనిపిస్తుందో పూర్తిగా ఈ ప్రాణహిత దగ్గర నుంచి కొంచెం కొద్ది దూరంగానే ప్రయాణం చేయించగలిగితే అంటే దీనికి కొన్ని గంటల సమయం పట్టచ్చు, లేదంటే 1 రోజు 2 రోజుల సమయం పట్టచ్చు. ఈ సమయం పట్టిన వెంటనే దీన్ని అక్కడి నుంచి వెనక్కి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇదే సులువైన మార్గంగా భావిస్తున్నారు. ఈ కథ మరికొద్ది గంటల్లో సుఖాంతమవుతుందా లేకపోతే 1 రోజు 2 రోజుల్లో సుఖాంతమవుతుందని చూడాల్సిన అంశం. అప్పటి వరకు బీ అలర్ట్. ఎందుకంటే ఏనుగు అటాక్ అనేది ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలు చూడగలిగారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి ఏనుగును తక్కువ అంచనా వేయకుండా అధికారులు చెప్తున్న ఆలోచనలు ఆచరణ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు
మళ్ళీ తిరిగి వస్తే ఏం చేయాలనేది ఒక సూచనలు అయితే చేశారు కాబట్టి వాటిని ప్రజలు పాటించాల్సిన అవసరం అయితే అత్యవసరంగా కనిపిస్తోంది.